హాస్పిటల్ మీరు అన్నట్టు అమరావతి రైతుల పోరాటము లేకపోతే మీ ఉద్యమకారుల పోరాటాన్ని నేను గౌరవిస్తున్నాను, మరోసారి అధికారంలోకి వస్తే దాని గురించి ఆలోచిస్తాను అన్నా సరే రిజల్ట్ డిఫరెంట్ ఉండేదేమో మీరు అన్నట్టు. ఆయనకి చాలా అవకాశాలు వచ్చినాయి సార్. విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా తప్పు చేస్తుందండి. అవును, ప్రతి ప్రభుత్వమో పల్లె పువ్వులాగా తెల్లగా ఉండదండి. ప్రతి ప్రభుత్వమో 100% మార్కులు సాధించదండి. ఒక విద్యార్థి పరీక్ష రాయాలంటే పాస్ మార్కులు కావాలండి, 100కు 100 అక్కర్లా. అవును, పాస్ అవ్వాలి అంటే మంచి ఎక్కువ ఉండాలి, చెడు తక్కువ ఉండాలి. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే చెడు ఎక్కువైపోయింది, మంచి తక్కువైపోయింది. ఆయన బటనే చూసుకున్నాడు. బటన్ పక్కన పెట్టి ఏం చేశానంటే మొత్తం చెడే. ఈ రెండు కాటాలు వేస్తే ఏమైందంటే చెడు ఎక్కువ వచ్చింది, మంచి తక్కువ వచ్చింది. కాబట్టి సమీక్షించుకోవట్లా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా చూడాలంటారు? ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, లేకపోతే వాళ్ళు విస్మరించారు కాబట్టి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడేమో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీ ప్రకారం కూడా కార్యకర్తల్ని విస్మరిస్తున్నారు, ఇంకా వాళ్ళు అనుకున్నట్టుగా పాలన కొనసాగట్లేదు, వాళ్ళకి అనుకుంటున్నట్టుగా ఏమంటారు అలాంటి ఒక ప్రిఫరెన్స్ దొరకట్లేదు అన్నది అయితే కార్యకర్తలు కనిపిస్తుందని మీ విశ్లేషణ. సో ఏంటంటారు, ఎలా అంటారు? ముందు ఒక మాట ఏంటంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కలబడ్డలకైతే న్యాయం లేదండి. ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కష్టపడ్డ కార్యకర్తకు కూడా దాదాపుగా అధిక శాతం న్యాయం లేదండి, సంతోషం లేదండి. నేను ఒక మాట చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఎదురెళ్ళటం అంటే రైలు బండికి ఎదురెళ్ళటం అండి. మేము చూసామండి కళ్ళ ద్వారా. లేకపోతే డాక్టర్ సుధాకర్ కంటే నేనేం గొప్పనేం కాదండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కంటే నేను గొప్పనేం కాదండి. ఈ రోజు చచ్చిపోతే రేపటికి 2 అనుకుని పోరాడిన వాళ్ళమండి, అది రాష్ట్రం కోసం. అలాంటి నేను చంద్రబాబు నాయుడు గారి సభల్లో మాట్లాడినోడిని, పవన్ కళ్యాణ్ గారి సభల్లో మాట్లాడినోడిని, అమరావతి మీద దేదీప్యమానంగా హైకోర్టుకి వెళ్ళిపోయి మా బహుజన కులాల తరపున మాట్లాడిన వాళ్ళం. ఆ విషయం కూటమి పెద్దలకి తెలుసండి. అందుకని నేను అనేది ఒకటే సార్, ఇప్పుడు మీరు ఏ వంటమన్నా వండండి, మీరు కొత్తిమీర వేయండి, అల్లం వేయండి, నూనె పోయండి, ఉల్లిపాయలు వేయండి, ఏదన్నా వేయండి, కానీ చిటికెడు ఉప్పు లేకపోతే ఆ కూర పనికిరాదండి, కూర కాదండి. అందుకని ఈ సామాజిక కులాల చట్టంలో న్యాయం జరగకపోతే కూటమి ప్రభుత్వం కూడా ఎంత అభివృద్ధి చేసినా కూడా వ్యర్థం అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బండగేసి చెల్లిండండి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. ఇది ఒక అద్భుతమైన నినాదం అండి, చాలా గొప్ప నినాదం. ఈ నినాదం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటాను నేను. కానీ ఆ నినాదం మాటున నిజత్వం ఉన్నట్టయితే ఆయనకి న్యాయం జరిగేది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కులాల సమాహారం అండి. ప్రతి ఓడికి ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి కులానికి ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన అభివృద్ధి ఉంటుంది, ప్రత్యేకమైన సంక్షేమం ఉంటుంది. ఆ దిశగా అడుగులేయాల్సిన బాధ్యత ఉంటుందండి. ఇక మేము వచ్చాము, మేమే కూర్చుంటాము, నా నాయకుడే అని చెప్పేసి అనే వాటాలు వేసుకున్న పద్ధతులు కనుక పరిపాలన జరిగితే ఇంకో వీళ్ళు రాసింది అక్షర సత్యం అవుతుందండి. అయితే లాస్ట్ లాంటి వాళ్ళకి కన్క్లూజన్ ఒక్క పాయింట్ చెప్పండి మీరు. ఇది ఏదైతే ఇప్పుడు జరిగినట్టు జీవిరెడ్డి రాజీనామా అన్నది సరే ఒక సందర్భం అనుకుందాము. ఈ సందర్భంలో కార్యకర్తలు వాళ్ళకున్న అసంతృప్తిని, ఆ విమర్శించే గుణాన్ని బయటికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఇది టీడీపీ పార్టీకి ఒక కనువిప్పుగా మనం చూడాలంటారా? టీడీపీ పార్టీ పునః ఆలోచనకే ఇది దారి ఇవ్వాలండి. అవును, ఎందుకంటే జీవిరెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారనే సంతోషం కంటే ఇలాంటి వాళ్ళు రాజీనామా చేస్తే కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి, దీని నుంచి మనం ఉపశమనం ఎలా పొందాలి, ఎవరిని గుర్తించాలి, ఎటువంటి వ్యక్తిని గుర్తించాలి అనేది కూడా కూటమి ప్రభుత్వం పరిగణలో తీసుకుంటే మంచిదండి. పైకొచ్చిందంటే ఇది ప్రభుత్వం సార్, ప్రభుత్వం పెట్టాలంటే 101 అవకాశాలు. అందరికీ అన్ని కావాలని కోరుకోము, చాలా అవకాశాలు ఉంటాయి. తప్పనిసరి నేను మీకు ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా. రాముడంటే రావణాసురుని వధించినోడు కాదండి, రాతిని నాతిగా మార్చినోడు రాముడు. శబరి ఇచ్చిన పళ్ళను తిన్నోడు రాముడు. కాబట్టి రాముడికి ధర్మ పరిపాలకుడు అనే పేరు వచ్చింది. కృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడితో కురుక్షేత్ర సంగ్రామం చేసినోడే కాదండి, కుచేలుడు తెచ్చిన అటుకుల్ని తిన్నవాడండి శ్రీకృష్ణుడు. అంటే ప్రభుత్వానికి ఈ నిరుపేదల యొక్క మకరందం దగ్గర తీసుకునే తత్వం కావాలండి.
ఒక వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు నిలబడితే, ఒక వేదిక మీద లోకేష్ గారు నిలబడితే ఆ పక్కన కొన్ని సామాజిక కులాలు ఉండాలండి. అవును. అందులో కొంగొత్త ముఖాలు ఉండాలండి. ఉమ్. మీకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే ఎప్పుడు కూడా 10 మంది మధ్యన నిలబడతాడు, దూరంగా నిలబడతాం. ఎస్. ఆయనకి ఆనుకొని ఉంటారండి నాయకులు. ఉమ్, ఉమ్, ఉమ్. అది- అది ఒక మంచి అర్థమైంది. గుణం. వాళ్ళందరి నాయకులు దగ్గర ఎవరు తీస్తేనే, అవును, వాళ్ళందరి దగ్గర తీస్తేనే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారన్నది ఆయన దగ్గరకు క్యాల్కులేషన్. అవును. మన చెయ్యి ఎదుటోడి భుజం మీద చెయ్యేస్తేనే అది ప్రేమకు సంబంధించిన వ్యవహారం అండి. అవును, ఆప్యాయత అనేది అక్కడే మన కనిపిస్తుంది. చెయ్యి వాడి భుజం మీద పడలేదు అంటే అది వివక్షతకు సంబంధించిన కారణం అండి. అవును. అంటే వాడిని తాకకూడదు, వాడిని అంటుకోకూడదు అని. అంటే పరిపాలనలో ఇది లేకపోతే మాత్రం కష్టం. అంటే మేమేమనుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడు, చాలా కష్టాలు పడ్డాడు, భార్యను అవమానించారు, వ్యతలు పడ్డారు. లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసి యువగలం చేసి ఇబ్బంది పడ్డాడు. తప్పనిసరిగా ఒక కొత్త మార్పు ఉంటుంది, కొత్త సంకేతం ఉంటుంది పరిపాలన అనేది నాలాంటి వాళ్ళం కూడా భావించాం. అవును, అది ఇంకా భావిస్తున్నాం, జరగాలని కోరుకుందాం. ఆశిస్తున్నాం. జరగాలని కోరుకుందాం. జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని కోరుకుంది మేమే, అవును, అవును. రావాలని కోరుకుంది మేమే. కాబట్టి మేము ఆ ప్రభుత్వాన్ని నిందలేసే పరిస్థితిలో మేము లేవు ఇప్పటికీ. ఆ ప్రభుత్వంలో మార్పు కావాలని ఎస్. సహేతుకమైన విమర్శ చేస్తున్న వాళ్ళమే తప్ప, ఎందుకంటే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం తోటి రాష్ట్రం బాగుపడటం అనేది అవును, చంద్రబాబు yes. నాయుడు గారి బాగు కోసమో లోకేష్ గారి బాగు కోసం మాట్లాడటంలా. అవును. ఈ రాష్ట్రం గాడిలో పడాలి, వెనక్కపోయిన అభివృద్ధి మళ్ళీ ముందుకు రావాలి, అమరావతి బాగుపడాలి, పోలవరం పూర్తి కావాలి, ఈ రాష్ట్రంలో బిడ్డలు వలస పోకుండా 4 ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి జరగాలనేదే మా తపన. ఎస్. ఆ దిశగా ఏదైనా ప్రభుత్వం పొంగొత్తగా ఆలోచిస్తే మంచిది అనేది మీ ద్వారా కూడా మరోసారి Right. వేడుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాల్కోటే గారు. నిజంగానే మీరు అన్నట్టుగా ఇలా కష్టపడిన వాళ్ళందరికీ పదవుల కన్నా ముఖ్యంగా ఆ రికగ్నిషన్ అన్నది కావాలి. ఖచ్చితంగా వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వాములు చేయడం ద్వారా అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకునే నేపథ్యంలో బీఆర్కే కూడా మీ వాదనతో ఖచ్చితంగా ఏకీభవిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాల్కోటే గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.